బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనం వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాలు, గ్లోబల్ వార్మింగ్ ఇంకా ఇతరత్ర వివిధ అంశాల గురించి మాట్లాడుతున్నాం. కానీ మనం మట్టిని పట్టించుకోవట్లేదు. మట్టిలో కోటాను కోట్ల జీవరాశులు సమృద్ధిగా నివాసం ఉంటాయి. ఒక్కసారి మట్టిలోని సారం కోల్పోతే మీరు ఈ భూమండలాన్ని అనేక విధాలుగా కోల్పోయినట్టే. ప్రపంచంలో బాధ్యత గల ప్రతి ఒక్క శాస్త్రవేత్త, ఐక్యరాజ్య సమితి సంస్థలు స్పష్టంగా చెప్పేదేమిటంటే మనకు ఇంకా కేవలం 80 నుండి 100 పంటలు మాత్రమే మిగిలున్నాయని. అంటే దాదాపు 45 నుండి 50 సంవత్సరాలకు సరిపడే పంట భూమి మాత్రమే భూమిపై మిగిలుంది. 2045 కల్లా మన ప్రస్తుత ఆహార ఉత్పత్తి కంటే 40% తక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాం. అప్పటికి మన జనాభా 930 కోట్లకు చేరుతుంది. ఆహార కొరత అనేది రానున్న 25 ఏళ్లలో ఊహించరాని పర్యవసానాలకు దారితీస్తుంది. ఈ ఆహార కొరత వల్ల ప్రపంచమంతటా అంతర్యుద్ధాలు చెలరేగుతాయి. మట్టి అంతరించిపోతోంది. ఇదే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్య. మట్టి ఎందుకు అంతరిస్తోంది? అది ఎటుపోతోంది? మన మట్టికి ఏం జరుగుతోంది? మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, మీరు ఇసుకకు సేంద్రియ పదార్థాన్ని కలిపితే ఇసుక మన్నుగా మారుతుంది. మీరు మట్టి నుండి మొత్తం సేంద్రియ పదార్థాన్ని తీసివేస్తే మట్టి ఇసుకలా మారుతుంది. సగటు వ్యవసాయ భూమిలో సేంద్రియ పదార్థం కనీసం 3 నుండి 6% మధ్యలో ఉండాలి. తక్కువలో తక్కువ 3% ఉండాలి. నేల సజీవంగా ఉండాలంటే కనీసం ఇంత శాతం ఉండాలి. మట్టిని సజీవమైన భూసారంగా ఉంచడం తప్పనిసరి. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో క్షీణత చాలా అధికంగా ఉంది. అత్యధిక దేశాల్లో ఇప్పటికే 50% కంటే ఎక్కువ ఉపరితల భూసారం గత 100 ఏళ్లలో క్షీణించింది. పోషకాల స్థాయి గణనీయంగా తగ్గిపోయింది. ఇక ఆహారంలో లభించే సూక్ష్మ పోషకాల స్థాయిలు 20వ శతాబ్దపు మొదట్లో ఉన్నదాంతో పోలిస్తే ఇప్పుడు అదే ఆహారంలోని పోషకాల స్థాయి 90%కి పడిపోయింది. 1920లో మీకు ఒక నారింజ పండులో లభించే పోషకాలు ఇప్పుడు 2020లో పొందాలంటే మీరు 8 నారింజల్ని తినాల్సి ఉంటుంది. మనం మన ఆహారాన్ని ఇంత సారహీనంగా చేసుకున్నాం. Soil is the biggest ecosystem on the planet, and so few people know anything about it. 1 teaspoon of healthy soil probably contains more microbes than there are people on earth. భూ ఉపరితలంలోని మొదటి 12 నుండి 15 అంగుళాల మేర ఉండే సూక్ష్మ జీవజాలమే మన మనుగడకు ఆధారం. మన పాదాల కింద ఉన్న ఈ ఇంద్రజాలమే మనల్ని జీవంగా తయారు చేసింది. ఈ 12 నుండి 15 అంగుళాల మేర ఉన్న మట్టి ఈ భూమిపై 87% జీవరాశికి ఆధారభూతం. అందులో మీరు నేను కూడా ఉన్నాం. We have to begin to recognize that what we call our soil, Mother Earth, is a living organism. ఆరుబయట నేలలు, తవ్వి వదిలేసిన భూములు సూర్యరశ్మికి లోను కావడం వల్ల సూక్ష్మ జీవజాలం నశించిపోతోంది. అందువల్ల దృష్టి వ్యవసాయం వైపు మళ్ళాలి. నేలను సాధ్యమైనంత వరకు నీడలో ఉంచడంపై దృష్టి పెట్టాలి. గడ్డి, మొక్కలు, పొదలు, చెట్లు ఇలా ఏదో ఒకటి వేసి నీడలో ఉంచాలి. చైతన్యవంతమైన ప్రపంచం మట్టిని రక్షించే ఉద్యమాన్ని ప్రారంభిస్తోంది. మట్టిని పునరుత్పత్తి చేయడానికి ఒక విధానాల మార్పు తీసుకురావడానికి. ఇందులో భాగంగా నా వయసు 65. నేను 30,000 కిలోమీటర్లు ఒంటరిగా మోటార్ సైకిల్ ప్రయాణం చేయబోతున్నాను. 24 దేశాల మీద 30,000 కిలోమీటర్లు. పౌరుల మద్దతు సక్రియం చేయడానికి, దీర్ఘకాలిక పెట్టుబడులు గణించబడతాయని ప్రభుత్వాలకు భరోసా ఇవ్వడానికి. కాబట్టి మట్టి పునరుత్పత్తి అనేది భూగ్రహం మీద ప్రతి ప్రభుత్వ విధానంలో పొందుపరచడం అత్యంత ముఖ్యం. భూగ్రహం మీద కథనాన్ని మనం మార్చాలి. మట్టి ఒక సంపద అని, ముందు తరాల నుండి మనకు లభించిన వారసత్వమని, దానిని భవిష్యత్ తరాలకు మనం సజీవ మట్టిగా అందించాలి. ఎంతో సమయం లేదు. ఇప్పుడు మనం సరి అయిన పనులు చేస్తే రాబోయే 15-25 ఏళ్లలో ఈ పరిస్థితిని మనం గణనీయంగా మార్చి మట్టిని పునరుత్పత్తి చేయగలం. కానీ మనం దీనిని ఇలాగే మరో 30-40 సంవత్సరాలు కొనసాగించడానికి అనుమతించి ఆ తర్వాత మనం మట్టి పునరుత్పత్తికి ప్రయత్నిస్తే అప్పుడు అది 150 నుండి 200 సంవత్సరాలు పట్టొచ్చు.
then it could take 150 to 200 years. ఎందుకంటే అప్పటికి జీవ వైవిధ్యం అంతగా నష్టపోయి ఉండేది. మార్చి 21 నుంచి 100 రోజుల పాటు ప్రపంచం అంతా భూమిపై ఉన్న ప్రతి మనిషి మట్టి గురించి మాట్లాడాలి. మట్టి అనే పదాన్ని మట్టిని రక్షించండి అని ప్రతి చోట మనం వినాలి. మన జీవితంలోని అత్యంత కీలకాంశమైన మట్టి వైపు భూగ్రహం మీద కథనం మారడాన్ని చూడాలి. మీలో ప్రతి ఒక్కరూ మీరు చేయగలిగినంత మందిని చేరుకోవాలి. ఇది జరిగేలా చేయండి. చాలా మంది ప్రపంచ నాయకులు ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పటికే ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగం అవ్వండి. మనం దీన్ని సాకారం చేద్దాం. For my part, as much as I can contribute. We're going to save the soil. Do your part. And saving the soils. Our future, our children's future, and our planet's future depend on it. Save the soil. We know what we must do, so let's make it happen. 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 For more videos like this, subscribe Big TV channel.